హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో అందరు ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా హ్యాపీ సండే. అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసి సండే రొటీన్, అలాగే లక్కీ పాపతో నా మార్నింగ్ రొటీన్ అన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసి ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇవాళైతే ఇంకా మార్నింగే అన్నమాట. లక్కీ పాపకైతే నిజంగా ఎంత చేసినా తక్కువనే, మనకు మనం చేసుకున్నట్టే వాళ్ళకు కూడా ప్రతిదీ చేయాలన్నమాట. ఇంకా పాపకైతే స్నానం చేయించి అన్నీ ఇంకా బ్రషు అన్నీ ఒకేసారి చేశారన్నమాట. వాష్‌రూము, స్నానము, బ్రషు అన్నీ ఒకేసారి చేశాను. ఇంకా ఊరికేనే బాత్రూమ్ తీసుకురంటే ఇంకా వాళ్ళకి కూడా ఇబ్బంది, మనకు కూడా ఇబ్బంది అని చెప్పేసి నేనైతే ఒకేసారి అన్నీ కంప్లీట్ చేసేసి ఇంకా తీసుకొస్తాను బయటికి. అండ్ ఇంకా మొత్తానికైతే స్నానం అయితే అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ ఒక రౌండ్ టీ తాగేసిందన్నమాట. ఫస్ట్ లేవగానే మార్నింగ్ అయితే టీ కంపల్సరీ లక్కీ పాపకి. చాలా ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటయిపోయింది అలాగా. ఫస్ట్ అయితే టీ తాగిపిచ్చి కాసేపు అలా టీవీ ముంగల రెస్ట్ తీసుకొని అలా టీవీ చూసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా ఈ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఇంకా ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయలేదు. ఇంకా డైరెక్ట్ అయితే లంచే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఒకటి చెప్పనా, చాలామంది అడిగారు కదా! అక్క లక్కీ పాపకు ఒక స్టిక్కర్ పెట్టండి అని చెప్పేసి. మొత్తానికైతే స్టిక్కర్ పెట్టాను. ఎందుకో అంత ఇంట్రెస్ట్ అనిపియదన్నమాట స్టిక్కర్ పెట్టాలంటే. ఎందుకు ఊరికనే అది ఎలాగో అమ్మాయిలాగా కాకుండా అబ్బాయిలాగానే ఉంటుంది కదా అని చెప్పేసి నేను గూడా ఇంకా స్టిక్కర్ గురించి ఎప్పుడు కానీ ఇంకా అంత పెద్దగా పట్టించుకోను. బట్ చూసారు కదా! మీకోసం లక్కీ పాపకు స్టిక్కర్ పెట్టాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా లక్కీ లాంటి స్పెషల్‌కి పిల్లల కోసం మనం నిజంగా చెప్తున్నాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళు పడుకునే వరకు ప్రతీదీ ఇంకా మొత్తానికి అన్ని పనులు మనమే చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా ఈరోజైతే లక్కీ పాప అసలు నైట్ 2:00 లేసింది. అసలు మార్నింగు ఇప్పటిదాకా పడుకోలేదన్నమాట. అసలకి ఎందుకో మరి తెలియదు. ఏదన్నా కానీ వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా ఏదైనా చెప్పలేరు కదా! ఐ థింక్ నేనైతే కడుపులో ఏమన్నా పెయిన్ వచ్చిందా అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏం చేసేదేముంది చెప్పండి. ఎలాగైనా కానీ ఇంకా ఇంకా ఏదైనా వాళ్ళు చెప్పింది వేరు, మనది మనం అనుకుంది వేరు కదా! ఇది మొత్తానికైతే లక్కీ పాపని రెడీ చేసి కాసేపు టీ దగ్గర పడుకోబెట్టాను. అంతలోపే ఇంకా మా వారైతే చికెన్ ఇచ్చి పంపించారు. అదే చెప్తున్నాను నేనిక్కడ. ఒకటి చెప్పాలా మీకసలు ఒక 4, 5 డేస్ నుంచి ధీరజ్ కానీ, మా వారు కానీ లేరు. నా వీడియోస్‌లో ఎందుకు కనిపించట్లేదంటే వాళ్ళు లేరు కాబట్టి. ఇద్దరు కూడా గోవా ట్రిప్‌కెళ్లారు అని చెప్పేసి ఇంకా చికెన్ ఇచ్చి పంపించారు. మొత్తానికైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేను, ఓరియో, లూసీ, లక్కీ అయితే పాప ప్రిపేర్ మేమే అయిపోయింది కదా! ఉన్నాము. ఫస్ట్ అయితే లక్కీ 2 పాపకి డేస్‌లో అలా పెడదామన్నమాట. వస్తారు. చికెన్ ఇంకొకటి వచ్చేసి మా చెప్పాలంటే అక్క వాడికి స్కూల్ ఉంది యాక్చువల్‌గా ధీరజ్‌కైతే. కాకపోతే ఇంకా మాలాంటి స్పెషల్ పిల్లోల్ ఉన్న వాళ్ళకైతే నిజంగా సెకండ్ చైల్డ్‌కైతే కొంచెం కష్టమే అనుకోండి. ఎక్కడికి వెళ్ళలేరు. ఇంకా ఏం చేస్తాం, ఇంకా దానికి తోడు లక్కీ పాపకు తోడుగా మా ఇంట్లో 2 పెట్స్ ఉన్నాయి. యాక్చువల్ అయితే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఫ్యామిలీ ట్రిప్పేనండి. బట్ నేను వెళ్ళలేదు. ఎందుకంటే లక్కీ పాప దగ్గర ఆమెను తీసుకెళ్ళాలన్నా కొంచెం ఆమెకి ఇబ్బందే. మళ్ళీ అండ్ కుక్కలున్నాయి. వాళ్ళతోని కూడా ఇబ్బందే అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళలేదు. నేను ఇంటి దగ్గరే ఉన్నాను. వాళ్ళైతే వెళ్ళిరన్నమాట. ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు. ధీరజ్ కూడా వెళ్ళాడు. పర్వాలేదు, ఇంకా స్కూలు ఇంకా హాఫ్ డేనే ఉంది కదా! తీసుకెళ్ళంటే ఇంకా ధీరజ్ కూడా వెళ్ళాడన్నమాట. పోనీలే మా వంతుకు వాడన్నా ఎంజాయ్ చేస్తాడు. మేము ఎలాగో ఇంట్లోనే ఉంటాం కదా! అని చెప్పేసి ధీరజ్‌నైతే పంపించాము. మొత్తానికైతే నేను, లక్కీ ఇంకా మా పెట్స్ మొత్తానికి మేమున్నాము. అండ్ ఇక్కడొచ్చేసి లక్కీ పాపకైతే తినిపిస్తూ ఉన్నాను. చికెన్ కర్రీ అయిపోయింది. రైస్ అయిపోయింది. ఇంకా రోటీస్ అలా ఏం చేయలేదన్నమాట. ఎందుకంటే నైట్‌కి చేసుకోవచ్చని చెప్పేసి ఇంకా 12:30కి అలా అయితే డైరెక్ట్ లంచే పెట్టేస్తున్నాను. మార్నింగ్ అయితే చిన్నగా టీ, బిస్కెట్స్ అలా తాగేసాం కాబట్టి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి పనులన్నీ చేసుకునే వరకి ఇంకా 12:30 అయిపోయిందన్నమాట. అందుకే ఇంకా డైరెక్ట్‌గా అయితే లక్కీ పాపకి అన్నం పెట్టేస్తున్నాను. ఇంకా పర్వాలేదు. లక్కీ అయితే చికెన్ బానే తింటుంది. మటన్ ఇంకా కీమా అలా పెడతాం కానీ చికెన్ అయితే పర్వాలేదు బానే తింటుంది. ఒక్కోసారి ఒక్కో రకంగా చెప్తున్నాను, ఎప్పుడెలా ఉంటారో తెలీదన్నమాట. స్పెషల్ పిల్లలకి అసలు మనకి ఏదన్నా సిట్యుయేషన్ వాళ్ళది ఏది అర్థం కాదు. ఎప్పుడెలా ఉంటారో, ఏ పెయినొస్తదో ఏదైనా కానీ. ఇంకా లక్కీ పాపకి నిజంగా హెల్త్ అప్డేట్ అయితే నెక్స్ట్ వీడియోలో లక్కీ పాప హెల్త్ అప్డేట్ ప్రెజెంట్ హెల్త్ అప్డేట్ ఎలా ఉందనేది, ఇంకా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రెజెంట్ అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఇంకా లక్కీ లాంటి ఇంకా స్పెషల్ పిల్లల పేరెంట్స్ అయితే చాలామంది అడుగుతున్నారనమాట లక్కీ గురించి క్వెషన్స్. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో పాపకి ఏం ఫుడ్ పెడుతున్నాను, మెడిసిన్స్ ఏం యూజ్ చేస్తున్నాను, ఏ డాక్టర్ దగ్గర చూపిస్తున్నాను అని చెప్పేసి ప్రతి అప్డేట్ కూడా నెక్స్ట్ అయితే ముందు ముందు వీడియోస్‌లో మీతో తప్పకుండా అన్నీ షేర్ చేసుకుంటానండి. ఇది మొత్తానికైతే పాప అయితే తినేటప్పుడైతే ఇంకా తనకు వాటర్ కావాలంటే అడుగుతుంది. కొన్ని అంటే సెన్స్ కొంచెం అయితే ఉంది, పర్వాలేదు అడుగుతుంది. నిజంగా ఒకటి చెప్పాలంటే లక్కీ పాప ఏడ్చి ఎన్ని రోజులైతుందో కూడా గుర్తులేదన్నమాట. లక్కీలో అసలు ఏడుపు అనేది ఎక్కడ కనబడదు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. అసలు ఏడుస్తుందనేది చాలా తక్కువ అన్నమాట. అండ్ ఇంకా ముందు ముందు ప్రతిదీ షేర్ చేశాను. అండ్ ఇక్కడ లక్కీ అయితే తినేసి కాసేపు అలా పడుకుంది ఇంకా. ఎప్పుడెప్పుడు కింద పడుకుందామా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటది.
సో, ఇది లక్కీ తినుడయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా మా ఓరియో లూసీ‌లో కూడా పెట్టేసాను. ఫస్ట్ అయితే చికెన్ అంటే చాలా ఇష్టం వీటికైతే. ఇంకా అసలు ఉడికే వరకు కూడా ఆగట్లేదన్నమాట. ఫస్ట్ అయితే లక్కీ పెట్టిన తర్వాత వీళ్ళకి కూడా పెట్టేసాను. అయిన తర్వాత నేను కూడా తినేసాను. ఇదండి మా సండే మార్నింగ్ రొటీన్. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. లక్కీ గురించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. ప్రతీది కూడా మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా లక్కీ గురించి అయితే ముందైతే మంచి మంచి వీడియోస్ అప్డేట్ అయితే తప్పకుండా మీతో షేర్ చేస్తానండి. ఇదండి ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.